హాయ్ అండి, ఈరోజైతే మనం ములక్కాయ టమాటా కర్రీ వండుకోబోతున్నాం. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఫేవరెట్ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 పావుల ఆయిల్ తీసుకున్నాను. ఇలా 3 తర్వాత వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. మంచి ఆయిల్, ఇందులో ములక్కాయ టమాటాలకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని కూడా మంచిగా అందులో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు రెండు మంచిగా గోల్డెన్ కలర్ రావాలి. వేగిన తర్వాత కొంచెం ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. 1/2 కిలో ములక్కాయలకు కట్ చేసుకున్న 1/2 కిలో ములక్కాయలకు 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఇందులో వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చల్లుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మామూలుగా సిమ్లో కాకుండా మీడియం పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత అసలు మూత తీసి చూడండి ఎంత బాగా టమాటాలు ఉడికిపోయాయో. దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నల్లగొట్టుకుంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండే ములక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేమైతే వీక్లీకి ఒక్కసారైనా ఈ కర్రీ వండుకుంటామండి. నేనైతే ములక్కాయలు బాగా మీడియం సైజు, చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు తీసుకొని వాష్ చేసుకొని మంచిగా ఇలా పొట్టు గిట్ల అన్నీ తీసేసుకొని మంచిగా ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ములక్కాయలకు టమాటా మొత్తం ఆ పేస్ట్ అంతా పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకోక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ములక్కాయ టమాటా ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో. ఇది చాలా చక్కగా ఉడికిపోయిందని తెలుస్తుంది కదా. చూడండి, ఒకసారి కలుపుకోవాలి. ములక్కాయలు అంతా విడిపోకుండా మంచిగా దానికి ఉన్నాయి కదా, ముద్దలాగా కాదు, కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ములక్కాయ కర్రీ రెడీ. Like, subscribe. Thank you for watching.